బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి బీవీపీఎస్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ తో 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వారందరినీ నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో 115 మంది విద్యార్థుల్లో 34 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. కుళ్ళిన గుడ్లు తినడంతో జరిగిందా లేక బెండకాయ చారు ద్వారా జరిగిందా అనే దానిపై విచారణ చేపట్టారు. సరిగ్గా ఉడకలేదు, మొత్తం లబ్బర్ ఉండే. తింటే బెండకాయ కూర కూడా మంచిగా లేదు. తింటూ కూడా తినేటప్పుడు ఏమవ్వలేదు. తర్వాత వామిటింగ్స్ అవి ఒక 4 టైమ్స్ అయినాయి. వచ్చేటప్పుడు కూడా ఒక 2-3 సార్లు కడుపులో వస్తుంది, నెత్తి వస్తుంది. బెండకాయ చారు బయట ఫుడ్ ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? అలాగే దీనిపై అధికారుల విచారణ ఏ విధంగా సాగుతుంది? దుర్గారెడ్డి, ప్రస్తుతం ఇక మనం చూస్తే నారాయణఖేడ్ ఎవరైతే కలహేరు మండలం బీపీపేట గ్రామానికి సంబంధించిన విద్యార్థులు 115 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిన్న సమయంలో మాత్రం అక్కడ కోడిగుడ్డు కోడిగుడ్డు అదేవిధంగా బెండకాయ చారుతో తిన్నట్టుగా ఆ 115 మందిలో 34 మందికి మాత్రం వాంతులు విరేచనలు కావడంతో హుటాహుటిన మాత్రం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు అక్కడ తల్లిదండ్రులు, అక్కడ ఉపాధ్యాయులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తమైంది. దాంతో పాటు అక్కడ నాసిరకము గుడ్ల లేకపోతే కాలం చెల్లిన గుడ్లు తర్వాత వండి పెట్టారా, లేకుంటే బెండకాయ చారులో మన పాయిజన్ అయిందా అని చెప్పి విచారణ చేస్తున్నారు. నిజంగా శాంపిల్ మాత్రము పంపించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం వాంతులు విరేచన జరిగిన 34 మందికి మాత్రం ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిజంగానే అక్కడికి ఎంఆర్ఓ అదేవిధంగా పోలీస్ శాఖ సంయుక్తంగా అక్కడికి వెళ్ళి ఆ విచారణ మాత్రం వేగవంతం చేశారు. ఇది వండిన తర్వాత ఎక్కడెక్కడైతే ఏమేమి తిన్నారు, లేకుంటే అక్కడ మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే విషయంలో కూడా వాళ్ళ తారు తీయడం జరిగింది. దీంతో పాటు పాయిజన్ అయిన విద్యార్థులు మాత్రం ఆ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పి వైద్య బృందాన్ని మాత్రం ఆదేశాలు ఇచ్చారు వైద్య శాఖ మంత్రి దామోదర నారాయణ. అదేవిధంగా మనం చూస్తే మాత్రం విద్యార్థులు మాత్రం ఇప్పుడు అందరికీ సేఫ్ గా ఉన్నట్లు మాత్రం కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా ఈ పాయిజన్ విషయంలో మాత్రము ఎవరెవరికి ఏమేమి జరిగిందనే విషయాలు మాత్రము వాళ్ళు కేసు నమోదు చేసి విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వంట మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం పిలిచి విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం థ్యాంక్ యూ దుర్గారెడ్డి.